విమలా విమలా అయ్యో ఏంటి ఇటు రమ్మంటుంటే బాబు త్వరగా చెప్పు ఏంటో. ఇందాక నుంచి బయట ఎలా వేసుకోవాలో తెలియట్లేదు. హెల్ప్ చేయవా ప్లీజ్? అయ్యో రామా, సరే ఇవ్వు. ఈ పెట్టెల దొరక సాటి మరి ఎవరూ లేరు. భూమి మీద ముందు ఇది నివసించే పట్టుకో. గాలిలో ఎగిరే పక్షుల దాకా నన్ను చూసి గజగజలాడతాయి. ఏ ముద్దు కపోతం. మెల్లగా. నన్ను చూసి సరే, సరే. ఏం పెట్టెల దాకా సాటి అయ్యో. మరెవరూ లేరు. వాటిల మీద నివసించే జంతువుల నుంచి అబ్బా, గాలిలో ఎగిరే పక్షుల ఇందాక దాకా నుంచి ఎలా నన్ను జారిపోతుంది? చూసి ఛీ, గజగజలాడతాయి. ఎలా నిలబడుతుంది? ఇంతకంటే మంచి వేషం దొరకలేదా నీకు? ఆ? నేను ఇప్పుడు వస్తాను రా. ఇవి పెట్టుకుంటే బయట నిలబడుతుందా? అయ్యో సిగ్గు లేకపోతే సరే. మొహం చూడు మొహం. విమలా విమలా పిలుస్తుంటే వెళ్ళిపోతావేంటి? మొదటిసారిగా ప్రేమ అంటే తెలిసింది ఆ రోజుల్లోనే. విమల్ మీద నేను పెంచుకున్న అభిమానం పేరు ప్రేమని అప్పుడు నాకు తెలియదు. జీవితంలో ఎప్పుడు సంతోషమే ఉండదని, బాధ కలిగించే సంఘటనలు కూడా ఎదురవుతాయని నాకు మొదటిసారిగా తెలిసింది అప్పుడే. ఆ రోజు 10th క్లాస్ పరీక్షలు అయిపోయిన చివరి రోజు. విమలా, అందరూ ఎవరికి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకెళ్తున్నారు. నీకేం కావాలో చెప్పు, ఇస్తాను. నాకు నీ నవ్వు కావాలి, ఇస్తావా? అడిగిన వెంటనే ఇచ్చావే. అవును, నీకేం కావాలి? నేనే తీసుకుంటాలే. ఏంటిది? నేను చెప్పను. సరే తీసుకో. Smile, please. ఏంట్రా అందరూ అలా బిగుసుకుపోయారు? నవ్వడానికి ఏమన్నా చూకేయాలా? అక్కర్లేదండి, మీరు బాంబు వదిలితే చాలు. Okay. ప్రియా, నువ్వు కూడా ఆటోగ్రాఫ్ పెట్టవే. థ్యాంక్ యూ. ఓకే బాయ్ శాంతి. బాయ్ బాయ్ ప్రియా. బాయ్. ఏ విమలా, సీను వస్తున్నాడే. ఇప్పుడే వస్తానే. అలాగే వెళ్ళు. ఏం విమలా, వచ్చే సంవత్సరం నువ్వు కాలేజీలో జాయిన్ అవుతున్నావు కదా? సీను, మా నాన్న ఒప్పుకోడు. 10th చదివించడమే గొప్ప. ఆడపిల్లకి పై చదువులు ఎందుకని మా అనిపించేస్తాడు. వచ్చే ఏడాది నువ్వేదో కాలేజీలో జాయిన్ అవుతావు. నన్ను మాత్రం ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తారు. ఏడుకు సీను. నువ్వు మాత్రం చేస్తుందేంటి? ఏ విమలా, నేను పెడుతున్నామే. నేను వస్తా, ఉండండి. వెళ్ళొస్తా సీను. నీ చెడకొచ్చుడేవి. చెప్పు, తీస్తావా? ఇంకోసారి జేబులో నుంచి డబ్బులు తీస్తావా? చెప్పురా, చెప్పు, తీస్తావా? ఇంకోసారి జేబులో నుంచి డబ్బులు చెప్పు, చెప్పు. అమ్మకి చెప్తావా? అమ్మకి చెప్పిన నువ్వు చెప్తావా? ఒకటికి రెండుకి మూడు పెట్టావా? చెప్పు, ఇంకోసారి తీస్తావా? చెప్పురా.
అంత పెద్ద ఫ్రెండా? అంత పెద్ద ఫ్రెండ్ అంటే? నీ ఫ్రెండ్ సీన్ ని సీన్ అంటే? వీరాసులో విమల కోసం బ్రిడ్జి మీద బీటేసిన శ్రీనిగాన్ రా. సీను? ఒరే సీనా, ఎలా ఉన్నావురా? ఎంత కాలం అయితే నేను చూసి. సరే గాని ఎందుకు అని కొడుతున్నావు? ఎదవా, నా జేబులో డబ్బులు తప్పేసి బయట జీవులు కొనుక్కొని తింటున్నాడు రా. అన్ని నీ ఏదో పోలికలే. గట్టిగా అరవక మావిడి ఉంటది. దా లోపల రా. కార్డు చాలా బాగుందిరా. అమ్మాయి ఎలా ఉంటుంది? బానే ఉంటుందిలే. నీ సెలక్షన్ సూపర్ కదా. రేయ్ పెళ్ళికి నీ ఫ్యామిలీతో పాటు తప్పకుండా రావాలి రోయ్. అరే నువ్వు ఇంత దూరం వచ్చి పిలిచాక తప్పకుండా వస్తావురా. రేయ్ నువ్వు కిందికెళ్ళు, అమ్మ నీకు వేరే పెడుతుంది. ఆమె ఇంకే పెట్టింది. రేయ్ మొత్తం నువ్వే తినే. వెళ్ళు. మరి సుబ్బు, ఆ. మరి ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారా? అందరూ తలో దిక్కు వెళ్ళిపోయారా. ఎప్పుడో గాని కలవరు. ప్రసాద్ గాడు, భాస్కర్, సీను, వాసు, రవి, నానిగాడు, సరస్వతి టీచర్, నారాయణ మాస్టారు వీళ్ళందరినీ పెళ్లికి పిలవాలరా. వీళ్ళందరూ నీకు భలే గుర్తున్నారా. అసలు మర్చిపోతాయి కదరా. విమల కూడా గుర్తుంది కదూ. అందరికంటే ఎక్కువగా. తర్వాత ఎప్పుడే కనిపించిందిరా? ఓసారి ఎప్పుడో వాళ్ళ ఆయనతో కనిపించింది. ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? ద్వారపుళ్ళు. ద్వారపుడి. అదే సుబ్బు, అసలు ఏమీ మారలేదురా ఇక్కడ. అలాగే ఉంది మొత్తం. రాయ్ పల్లెటూరులోంచి వచ్చినోడు ఫ్లైట్ ఎక్కి తిరగాలనుకుంటాడు. సిటీ నుంచి వచ్చి నువ్వు గుర్రబండి ఎక్కి తిరుగుతున్నావు. సరిపోయిందిరా. ఏమోరా, మళ్ళీ గుర్రబళ్ళు ఎక్కే అదృష్టం ఎప్పటి కలుగుతుందో. యా. కొన్ని రోజులు పోతే ఒకప్పుడు గుర్రబళ్ళు ఉండేవి అని చరిత్ర పుస్తకాల్లో చదువుకోవాల్సి వస్తుంది. ఒరే మన నారాయణ మాస్టర్ రా. నారాయణ మాస్టర్? సేరా మన బాబులు మాస్టారు. అవునరా. నమస్కారం మాస్టారు. నమస్కారం మాస్టర్. ఎవరు గుర్తుపట్టదా? నేను సీన్ అండి, వీడు సుబ్బారావు. మీ దగ్గర మేము 10th దాకా చదివామండి. ఓహో అలాగా. సంతోషం, శుభం. వయసు అయిపోయింది కదా, గుర్తుకు రావట్లా. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేను హైదరాబాద్ లో యాడ్ ఏజెన్సీలో పనిచేస్తున్నానండి. వీడు రాజమండ్రి దగ్గర హ్యాపీగా వ్యాపారం చేసుకుంటాడు. శుభం, సెటిల్ అయ్యారన్నమాట. నాకు పెళ్లి కుదిరింది మాస్టారు. ఇలా రోడ్డు మీద ఆపి శుభలాకి ఇస్తున్నానని తప్పుగా అనుకోవద్దు. లే కళ్యాణమస్తు. ఇంకా నన్ను గుర్తు పెట్టుకుని వచ్చి పిలిచావే, అది చాలు. అదేంటండి, మన సుబ్బారావు మిమ్మల్ని దగ్గర నుండి తీసుకొస్తానండి. మేము వస్తామండి. అలా. నన్ను ఆశీర్వదించండి. కళ్యాణమస్తు. వీడే ఈ రోజు ముద్ద పప్పేసుకొని తిన్నాను. అందుకనే వీళ్ళే అంటారా? ఇదేరా. ఏమండి విమల గారు ఉన్నారండి? ఎవరు? విమలేనా అండి? ఎవరంటుంటే? విమల గారా? విమలాగుంది. విమలే. ఎవరండి? విమల నేనే. ఏం పని మీద వచ్చారు? నేను మిమ్మల్ని సీన్ ని. సారీ, నేనండి సీన్ ని. మనం 10th కలిసి చదివాం. ఆ, అవును, నువ్వు సీను కదూ? ఆహా. ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. రారా లోపలికి రా. ఏయ్, తీసుకో. ఒరే నిన్ను గుర్తుపట్టింది కానీ నన్ను గుర్తుపట్టలేదురా. అన్నట్టు ఇటు సుబ్బు గుర్తుపట్టలేదా? ఈడు మందు కూడా 10th చదివాడు. సుబ్బారావు. కూర్చోండి. ఇన్నేళ్ళైనా నన్ను బాగానే గుర్తుపెట్టుకున్నావు సీను. అయ్యో మర్చిపోయాను, మంచినీళ్ళు తెస్తాను. మీరు విమల పిల్లలారా? అవును. ఏం చదువుతున్నారు? 4 వీడు 2 తనేం చదవట్లే. ఏం చదవట్లేదా? చిక్కిడిలి చిక్కిడి కన్నా కూచుకుపో. థ్యాంక్ యూ. నిజంగా నేను నమ్మలేకపోతున్నాను సీను. ఎంత మారిపోయావో. ఎక్కడుంటున్నావు? హైదరాబాద్ లో ఉంటున్నాను. అవును, నువ్వేంటిలా? నాకేంటి, నేను బాగానే ఉన్నానుగా. ఇదిగో చూడు, 3 పిల్లలు.
ఇంతకంటే ఏం కావాలి? అదిగో మా ఆయన మాటల్లోనే వచ్చేసారు. ఎవరో? వీళ్ళు నాతో 10వ తరగతి చదివారండి. ఇతను సీను, ఇతను సుబ్బు. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి. అవును, వాళ్ళకి తినడానికి ఏమైనా పెట్టావా? అది ఎండలో వచ్చారుగా, ఏదన్నా కూల్ డ్రింక్స్ పట్టరండి. మీరు మాట్లాడుతూ ఉండండి. నువ్వు వంటకి ఏర్పాటు చేయి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. తెస్తాలేరా, నువ్వు ఉండు. కూర్చోండి. ఆ. సీను, భోంచేసి మరీ వెళ్ళాలి. ఇప్పుడు భోజనం 5 నిమిషాలు వచ్చేస్తాను. ఎరా నాన్న నీ పేరేంటి? సీను. నా పేరు కూడా సీను. నీ పేరేం పేర్రా? వెంకటేశ్వరరావు. ప్రతి ఊర్లోనూ 10 మంది సీన్లు 10 మంది వెంకటేశ్వరరావులు ఉంటారు. అంత ఫీల్ అవసరం లేదు. హైదరాబాద్ లో పెళ్ళి అంటున్నారు, అంత దూరం రావాలంటే ఇబ్బందే. అసలు ఇప్పటి వరకు ఎప్పుడూ హైదరాబాద్ రాలేదు. మీరు పెళ్లికి రావడానికి సుబ్బారావు అన్ని ఏర్పాట్లు చేస్తాడండి. కోతల సమయం కదా, అందుకని. ఆడింత దూరం వచ్చి కార్డు ఇచ్చినప్పుడు పెళ్లికి రాకుంటే బాగోదు కదండి. మీరు పిల్లలతో పెళ్లికి వస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది.